చైనాలో విస్తరిస్తున్న స్పై క్యామ్ పోర్న్. కొంతకాలంగా చైనాలో ఓ కొత్త అంటురోగం విస్తరిస్తోందనే విషయం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ దేశంలో పోర్న్ వీడియోలు సృష్టించడం, షేర్ చేయడం చట్టరీత్యా నేరం అయినప్పటికీ స్పై క్యామ్ పోర్న్ అనే అవలక్షణం మాత్రం విస్తరిస్తూనే ఉంది. పైగా గత కొంతకాలంగా ఈ విషయంలో సోషల్ మీడియాలో మరింత చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. దీని బారిన పడిన బాధితుల సంఖ్యకు కొదవ లేకుండా పోతుందని చెప్తున్నారు. స్పై క్యామ్ పోర్న్ అనేది ఇప్పుడు చైనాలో మరింతగా వ్యాపిస్తుందని అంటున్నారు. కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నా ఆ దేశంలో ఈ సమస్యకు మాత్రం మందు దొరకటం లేదని చెప్తున్నారు. వాస్తవానికి ఈ సమస్య పరిష్కారానికి గత ఏప్రిల్లోనే ప్రభుత్వం కొన్ని రూల్స్ తెరపైకి తెచ్చింది. చెక్ ఇన్ చేసే సమయాల్లో గదిని గెస్ట్ సంతృప్తి చెందేలా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తెలిపింది. అయినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం దొరకటం లేదని అంటున్నారు. హోటల్ సిబ్బంది తనిఖీలకు మించిన కెమెరాలు ఆ గదుల్లో రహస్యంగా ఉంటున్నాయని, ఫలితంగా హోటల్లో శృంగారంలో పాల్గొన్న జంటల వీడియోలు తక్షణం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయని చెప్తున్నారు. ఈ సమయంలో హోటల్ గదుల్లో కంటికి కనిపించని స్థాయిలో ఉన్నట్టుగా ఉండే చిన్న కెమెరాలను ఎలా గుర్తించాలో చాలా మంది మహిళలు సోషల్ మీడియా వేదికగా చిట్కాలు పంచుకుంటూ ఈ విషయంలో వారి వారి అనుభవాలు వెల్లడిస్తున్నారు. హోటల్ గదుల్లో రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరించిన వీడియోలను సాధారణంగా మెసేజింగ్ సోషల్ మీడియా యాప్లలో ప్రచారం చేయబడుతున్నాయని చెప్తున్నారు. టెలిగ్రామ్ లో ప్రమోట్ చేయబడిన పలు వెబ్సైట్లలోనూ ఈ వీడియోలు కనుగొన్నట్టు చెప్తున్నారు. ఈ క్రమంలో సుమారు 180 కంటే ఎక్కువ హోటల్ గదులు స్పై క్యామ్లను నిర్వహిస్తున్నాయని, ఇవి అతిథుల కార్యకలాపాలను కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నాయని చెప్తున్నారు. ఈ తరహా వీడియోలను ప్రసారం చేసే ఓ టెలిగ్రామ్ ఛానల్లో సుమారు 10,000 కంటే ఎక్కువ మంది సభ్యులున్నారని చెప్తున్నారు. గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, చైనాలో స్పై క్యామ్లను అమ్మటం, ఉపయోగించడంపై కఠినమైన నియమాలు ఉన్నప్పటికీ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అయిన హువాకియాంగ్ బిలో కొనుగోలు చేయడం చాలా సులభమని చెప్తున్నారు. దీంతో ఈ అంటురోగం మరింత విస్తరిస్తుందని అంటున్నారు. చైనాలో విస్తరిస్తున్న స్పై క్యామ్ పోర్న్. కొంతకాలంగా చైనాలో ఓ కొత్త అంటురోగం విస్తరిస్తోందనే విషయం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ దేశంలో పోర్న్ వీడియోలు సృష్టించడం, షేర్ చేయడం చట్టరీత్యా నేరం అయినప్పటికీ స్పై క్యామ్ పోర్న్ అనే అవలక్షణం మాత్రం విస్తరిస్తూనే ఉంది. పైగా గత కొంతకాలంగా ఈ విషయంలో సోషల్ మీడియాలో మరింత చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. దీని బారిన పడిన బాధితుల సంఖ్యకు కొదవ లేకుండా పోతుందని చెప్తున్నారు. స్పై క్యామ్ పోర్న్ అనేది ఇప్పుడు చైనాలో మరింతగా వ్యాపిస్తుందని అంటున్నారు. కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నా ఆ దేశంలో ఈ సమస్యకు మాత్రం మందు దొరకటం లేదని చెప్తున్నారు. వాస్తవానికి ఈ సమస్య పరిష్కారానికి గత ఏప్రిల్లోనే ప్రభుత్వం కొన్ని రూల్స్ తెరపైకి తెచ్చింది. చెక్ ఇన్ చేసే సమయాల్లో గదిని గెస్ట్ సంతృప్తి చెందేలా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తెలిపింది. అయినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం దొరకటం లేదని అంటున్నారు. హోటల్ సిబ్బంది తనిఖీలకు మించిన కెమెరాలు ఆ గదుల్లో రహస్యంగా ఉంటున్నాయని, ఫలితంగా హోటల్లో శృంగారంలో పాల్గొన్న జంటల వీడియోలు తక్షణం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయని చెప్తున్నారు. ఈ సమయంలో హోటల్ గదుల్లో కంటికి కనిపించని స్థాయిలో ఉన్నట్టుగా ఉండే చిన్న కెమెరాలను ఎలా గుర్తించాలో చాలా మంది మహిళలు సోషల్ మీడియా వేదికగా చిట్కాలు పంచుకుంటూ ఈ విషయంలో వారి వారి అనుభవాలు వెల్లడిస్తున్నారు. హోటల్ గదుల్లో రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరించిన వీడియోలను సాధారణంగా మెసేజింగ్ సోషల్ మీడియా యాప్లలో ప్రచారం చేయబడుతున్నాయని చెప్తున్నారు. టెలిగ్రామ్ లో ప్రమోట్ చేయబడిన పలు వెబ్సైట్లలోనూ ఈ వీడియోలు కనుగొన్నట్టు చెప్తున్నారు. ఈ క్రమంలో సుమారు 180 కంటే ఎక్కువ హోటల్ గదులు స్పై క్యామ్లను నిర్వహిస్తున్నాయని, ఇవి అతిథుల కార్యకలాపాలను కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నాయని చెప్తున్నారు. ఈ తరహా వీడియోలను ప్రసారం చేసే ఓ టెలిగ్రామ్ ఛానల్లో సుమారు 10,000 కంటే ఎక్కువ మంది సభ్యులున్నారని చెప్తున్నారు. గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, చైనాలో స్పై క్యామ్లను అమ్మటం, ఉపయోగించడంపై కఠినమైన నియమాలు ఉన్నప్పటికీ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అయిన హువాకియాంగ్ బిలో కొనుగోలు చేయడం చాలా సులభమని చెప్తున్నారు. దీంతో ఈ అంటురోగం మరింత విస్తరిస్తుందని అంటున్నారు. చైనాలో విస్తరిస్తున్న స్పై క్యామ్ పోర్న్. కొంతకాలంగా చైనాలో ఓ కొత్త అంటురోగం విస్తరిస్తోందనే విషయం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ దేశంలో పోర్న్ వీడియోలు సృష్టించడం, షేర్ చేయడం చట్టరీత్యా నేరం అయినప్పటికీ స్పై క్యామ్ పోర్న్ అనే అవలక్షణం మాత్రం విస్తరిస్తూనే ఉంది. పైగా గత కొంతకాలంగా ఈ విషయంలో సోషల్ మీడియాలో మరింత చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. దీని బారిన పడిన బాధితుల సంఖ్యకు కొదవ లేకుండా పోతుందని చెప్తున్నారు. స్పై క్యామ్ పోర్న్ అనేది ఇప్పుడు చైనాలో మరింతగా వ్యాపిస్తుందని అంటున్నారు. కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నా ఆ దేశంలో ఈ సమస్యకు మాత్రం మందు దొరకటం లేదని చెప్తున్నారు. వాస్తవానికి ఈ సమస్య పరిష్కారానికి గత ఏప్రిల్లోనే ప్రభుత్వం కొన్ని రూల్స్ తెరపైకి తెచ్చింది. చెక్ ఇన్ చేసే సమయాల్లో గదిని గెస్ట్ సంతృప్తి చెందేలా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తెలిపింది. అయినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం దొరకటం లేదని అంటున్నారు.
హోటల్ సిబ్బంది తనిఖీలకు మించిన కెమెరాలు ఆ గదుల్లో రహస్యంగా ఉంటున్నాయని, ఫలితంగా హోటల్లో శృంగారంలో పాల్గొన్న జంటల వీడియోలు తక్షణం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయని చెప్తున్నారు. ఈ సమయంలో హోటల్ గదుల్లో కంటికి కనిపించని స్థాయిలో ఉన్నట్టుగా ఉండే చిన్న కెమెరాలను ఎలా గుర్తించాలో చాలా మంది మహిళలు సోషల్ మీడియా వేదికగా చిట్కాలు పంచుకుంటూ ఈ విషయంలో వారి వారి అనుభవాలు వెల్లడిస్తున్నారు. హోటల్ గదుల్లో రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరించిన వీడియోలను సాధారణంగా మెసేజింగ్ సోషల్ మీడియా యాప్లలో ప్రచారం చేయబడుతున్నాయని చెప్తున్నారు. టెలిగ్రామ్ లో ప్రమోట్ చేయబడిన పలు వెబ్సైట్లలోనూ ఈ వీడియోలు కనుగొన్నట్టు చెప్తున్నారు. ఈ క్రమంలో సుమారు 180 కంటే ఎక్కువ హోటల్ గదులు స్పై క్యామ్లను నిర్వహిస్తున్నాయని, ఇవి అతిథుల కార్యకలాపాలను కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నాయని చెప్తున్నారు. ఈ తరహా వీడియోలను ప్రసారం చేసే ఓ టెలిగ్రామ్ ఛానల్లో సుమారు 10,000 కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని చెప్తున్నారు. గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, చైనాలో స్పై క్యామ్లను అమ్మటం, ఉపయోగించడంపై కఠినమైన నియమాలు ఉన్నప్పటికీ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అయిన హువాకియాంగ్ బిలో కొనుగోలు చేయడం చాలా సులభమని చెప్తున్నారు. దీంతో ఈ అంటురోగం మరింత విస్తరిస్తుందని అంటున్నారు.